హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అనంత టీవీ. మనం ఇప్పుడు ఎర్రగడ్డలో ఉంటున్న డాక్టర్ గాయత్రీస్ హోమియోపతి డాక్టర్ ఆర్వి గాయత్రీదేవి గారి దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. మరి వారిని అడిగి మరికొన్ని ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. హరి ఓం. మేడం, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చాలామంది మానసికంగా దెబ్బతింటున్నారు. అసలు ఈ మానసిక వ్యాధి అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఉన్న మొత్తం మన దేశ పాపులేషనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మనం చూసుకున్నా కూడా ఏ ఒక్క మనిషి అనారోగ్యంతో లేడు. నేను ఎందుకు అనారోగ్యంతో లేడు అంటున్నాను అంటే అది ఓన్లీ దేహానికి సంబంధించిన బాధలే కాదు, ప్రతి మనిషికి మానసికంగా ఏదో ఒక కృంగిపాటు ఉంటుంది. అంటే నో పర్సన్ ఈజ్ హెల్దీ నీదర్ మెంటలీ నార్ ఫిజికలీ. ఇఫ్ హీ ఈజ్ హెల్దీ ఫిజికలీ ఆల్సో దేర్ ఈజ్ సమ్ మెంటల్ డిస్టర్బెన్స్. అంటే మానసికంగా పిల్లలు కూడా దెబ్బతింటారంటారా? పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంకా మనసు ఉన్నవాడు ప్రతివాడు మానసిక రోగానికి గురవ్వడం తప్పదు. వాడి బిహేవియర్ చేంజ్ అయిపోతుంది, వాడి మూడ్ చేంజ్ అయిపోతుంది, వాడు ఈధర్ అగ్రెసివ్గా ఉంటాడు, లేదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. నానా రకాలుగా వాడు ఒక మనిషి పర్సనాలిటీ మారిపోతూ ఉంటుంది. ఇందులో అంటే మానసికంగా రకాలు అంటే ఈ విధంగా ఒక ఫస్ట్ రకం, రెండో రకం, మూడో రకం అని ఏమైనా స్టేజెస్ ఏమైనా ఉంటాయంటారు ఇందులో? స్టేజెస్ అంటే మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపులే ఇస్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు దేనికో వాడికి తెలియదు. ఇట్ మే బీ విత్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల, లేదు వాడు భయపడుతున్నాడను, లోపల భీతి వల్ల, లేదు వాడి చుట్టూ ఉన్నవాడు వాడిని డామినేట్ చేస్తున్నాడను, లేదు వాడికి ఇంకో తమ్ముడు పుట్టాడో, లేదు పైన అన్నవాడు ఉన్నాడు, వీడు నా దగ్గర నుంచి ఏమైనా లాగేసుకుంటాడన్న ఒక భీతి, భయము, ఇవన్నీ కలిగి ఒక రోగానికి నాంది పలుకుతుంది. అది మనం మొక్కై వంచింది మానే వంగదు అన్నట్టు, మనం ఆదిలోనే అది మొదలైనప్పుడే మనం దాన్ని ఎలా కట్టడి చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ నేను మీకు ఒక రెండు ఎగ్జాంపుల్, మీరు పిల్లలు అని అన్నారు కాబట్టి చెప్తున్నాను. మనం రకరకాల పిల్లల్ని చూస్తాం. కొంతమంది పిల్లలు గబగబా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ అప్రోచబుల్ చిల్డ్రన్. వాళ్ళని చూడంగానే మనం కూడా సరదాగా వాళ్ళని దగ్గర తీసుకుంటాం, మాట్లాడతాం. కొంతమంది అలా వెనక్కి ఉండిపోతారు, తల్లుల కొంగుల్లో దాక్కుంటారు, లేదా అసలు ముందుకు రారు. మనం వాళ్ళని పట్టుకుని రారా బాబు అన్నా కూడా పెద్దగా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. అలాగే అగ్రెసివ్ పిల్లలు ఉంటారు, టిమిడ్ పిల్లలు ఉంటారు. టిమిడ్ పిల్లలు అంటే భయస్థులు. వాళ్ళు అమ్మో ఏం చేస్తే ఏమైపోతుందో అన్న ఒక భీతితో ఉంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నిన్న జరిగిన కేసే ఇవాళ పొద్దున్న మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి చెప్పారు. అంటే మానసికంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే బీయింగ్ ఎన్ హోమియోపతిక్ డాక్టర్ ఎవ్రీ డిజీజ్, ఎవ్రీ సిమ్టమ్ వాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ విత్ ద మెంటల్ డిస్టర్బెన్స్, ఈజ్ విత్ ద ఇమోషనల్ డిస్టర్బెన్స్. ఇప్పుడు సరిగ్గా ఉన్నవాడు వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు, ఓకే ఈ ఇమోషన్ ఇలా ఉంది అని. అంటే దీన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు ఈగో అండ్ సూపర్ ఈగో అని డివైడ్ చేసి మరీ చెప్పారు. అది ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి, ఒక గుంటడు వాడు హీఈస్ అరౌండ్ 10 years ఓల్డ్. 10 సంవత్సరాల గుంటడికి చిన్నగా స్కూల్లో ఆడుకుంటున్నారు, చాలా బాగా ఆడుకుంటున్నారు. కానీ ఇంత లోపల ఒకడు తొండి చేస్తే వాడు ఆ తొండిని భరించలేకపోయాడు. అది నేను కేసు వాడి తీసుకుంటున్నప్పుడు, ఎలిసిట్ చేస్తున్నప్పుడు, నాన్న నీకు ఎవరి మీదైనా కోపం వచ్చిందా, నువ్వు ఆడుతున్నంతసేపు ఆడి తక్కువని కడుపులో నొప్పి వచ్చేసింది అని అల్లాడిపోయి ఫిట్ ఆఫ్ యాంగర్. యాక్చువల్లీ వాడికి ఒక ఫిట్ ఆఫ్ యాంగర్ వచ్చింది. కానీ అంత వయసు వాడు, ఆ వాడి కాస్త బలస్తుడు అనమాట, వాడి మీద చూపించలేడు కదా. సో అది ఎక్కడో వాడిని హర్ట్ చేసింది అంటే మనం ఎలాగంటాము, అయ్యో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, మనకి 3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము హోమియోలో మయాజమ్స్ అన్ని ట్రీట్ చేస్తాం. సోరా, సైకోటిక్, సిఫ్లిటిక్ అని. సోరా అంటే మామూలుగా పోనీ లేదు మనకెందుకు అని దులుపుకొని వెళ్ళిపోతాం, ఎదుటి వాడిని ఏమీ అనం. అదే సైకోసిస్ అనుకోండి, వాడు సైకోటిక్గా ఉన్నారనుకోండి, వెంటనే వర్బల్ ఆర్గ్యుమెంట్, ఏరా నువ్వు నన్ను అన్నావా, నువ్వు ఇది నువ్వు అది అని మనం వర్బల్గా ఆర్గ్యూ చేస్తాం. లేదు సిఫ్లిటిక్ మయాజంలో వాడు ఉన్నాడు అనుకో, ఎటూ చూడడు, ఒకడు ఏసి లెంపకాయ వేస్తాడు. సో ఇలాగా ఒక మనిషి మనం ఎలా కేస్ తీసుకోవాలి, వాడిని ఎలా ఎంటర్ అవ్వాలి అన్నది నేను ఇక్కడ ఈగో అండ్ సూపర్ ఈగో అని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు నిన్న ఏం చేశాడు, వాడికి హీ వాంటెడ్ టు రన్. ఓకే, చుట్టూ తిరిగి ఏదో ఖోఖోనో కబడ్డీయో ఏదో ఆడుతున్నారని చెప్పారు.
చుట్టూ తిరిగి వాడు ఏదో చేస్తున్నాడు, కానీ అవతల వాడు తొండి చేసి వాడిని పై చేయి తీసుకున్నాడు. సో వాడికి ఇదేంటి, వాడు పరిగెత్తాలి. కానీ వాడి ఈగో ఏం చేసింది, ఈ దరిద్రుడు నన్ను ఏమి ఇలా అనేసాడు, ఇలా తోసేసాడు అన్నది వాడు లోపల పెట్టుకున్నాడు. ఈ రెండిటి మధ్య ఉండేది సూపర్ ఈగో. సూపర్ ఈగో అంటే మనం చేసేది మంచి అవునా కాదా, చెడా, మారల్సా ఇమ్మారలా అని ఆలోచించేది సూపర్ ఈగో. యాజ్ ఐ హ్యావ్ సెడ్, హోమియోపతి ఈజ్ అ సిస్టమ్ వేర్ వీ కన్సిడర్ ది ఎమోషన్స్, ద మెంటల్ సిమ్టమ్స్ ఫస్ట్. సో ఇక్కడ ఈ సూపర్ ఈగో ఏం చేసింది ఆ పిల్లవాడిని, సరే ఈ విధంగా నేనేమన్నా కూడా నేను వాడితో గెలవలేను, కామ్గా ఉందాం అని దాన్ని సప్రెస్ చేసేసాడు. సప్రెస్ చేసిన ఒక గంట కూడా కాదు, ఒక 10 నిమిషాల్లో వాడికి విపరీతమైన కడుపులో నొప్పితో స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. అలాంటి కేసులు మనం ఎలా డీల్ చేస్తాము, వాడిని చూడగానే అన్నాను, ఓహో వీడికి ఏదైనా కోపం వచ్చిందనన్నా ఏమిటి అన్నీ బతిన్లాడి బామాలి మేము చిన్నపిల్లలు అనేటప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత నేను పర్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేస్తుంటే చిన్నగా నాకు ఫీల్ అయ్యింది ఏంటి అంటే, వాడికి మజిల్ టైట్నెస్ ఉంది, అంటే ఈ హ్యాడ్ అండ్ మజిల్ స్పాజమ్. తల్లిదండ్రులు కంగారు పడిపోయి వాడికి ఏదో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందేమో, ఇంకేదైనా ఉందేమో అని గబోబా ఏజీఐ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ఏదో ఓ పెద్ద లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ రాసి ఎండోస్కోపీ, స్కానింగ్ ఇవన్నీ రాసేటప్పటికి వాళ్ళు మళ్ళీ ఒక నిమిషం చదువుకొని కాదు అని మళ్ళీ మా హోమియోపతి మాదాపూర్ కేంద్రానికి తీసుకొచ్చారు. సో నేను ఆ అబ్బాయిని చూస్తున్నంతసేపు వాట్ ఐ ఫెల్ట్ ఈస్, నేను పాల్పేట్ చేస్తున్నానంటే బొజ్జ చూస్తున్నాను వాడిది. ద స్టిఫ్నెస్ వాజ్ దేర్ ఇన్ ద రెక్టర్ షీట్ అండ్ ద అబ్డామినల్ మజిల్స్. అది ఎందుకైంది, వాడు ఒక్క నిమిషం ఎక్కడో చివుక్కుమన్నాడు ఆ పిల్లోడు. చివుక్కుమని ఇదేం గోలరా, మనం గోల కూడా పెట్టుకోవద్దు అని వాడంతలో వాడు సూపర్ ఈగో వల్ల వాడంతలో వాడు సదురుకొని ఆ బాధను ఏదైతే ఉన్నాడో వాడు అది దిగమింగుకోవడం వల్ల వాడికి ఆ స్పాజం వచ్చింది. అంటే హోమియోపతిక్ కెన్ అండర్స్టాండ్ ఎట్ ఎ వాస్ట్. మాకున్న మంచి బ్లెస్సింగ్ ఏంటి అంటే, మాకు బోలెడన్ని వేస్ ఉన్నాయి, మా దగ్గర బోల్డన్ని తాళం చేతులు ఉంటాయి ఒక తాళం కప్ప అని. సో ఎన్నో రకాల తాళం చేతులు వేసి ఆ తాళాన్ని మేము ఓపెన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ కేసుకి నేనేం చేశాను, ఫస్ట్ సడన్గా వచ్చింది కదా అని బెలడోనా ఒక డోస్ ఇచ్చాం. ఒక డోస్ ఇచ్చి తగ్గుతుందిలేనన్నా కాసేపు కూర్చోండి అని. ఆ తర్వాత నేను ఆ అబ్బాయిని పాల్పేట్ చేసి చూస్తే ఇంకా అప్పటికి నొప్పి తగ్గలేదు. సింపుల్గా మెగ్నీషియం ఫాస్ఫరికం ఇచ్చాము. మెగ్నీషియం ఫాస్ఫరికం ఎందుకు ఇచ్చామంటే, హీఈస్ అ పర్సన్ హూ అవాయిడ్స్ ఫైటింగ్, కాంప్రమైజ్. పోనీ వాడు చావు వాడు చేస్తాడు ఇంకా, కానీ వాడికి అంత కోపం ఉన్నా కూడా మెగ్నీషియం ఫాస్ఫరికం ఇచ్చేటప్పటికి నిన్న సాయంత్రం చూసాం ఆ కేసు. ఇవాళ ఉదయం వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి, మేడం అసలు ఒక రాత్రి అంతా నిద్రపోలేదు, నిన్న రాత్రి ఆఫ్టర్ మెడిసిన్ నిద్రపోయారు అని చెప్పారు. సో దిస్ ఈజ్ సైకోసోమాటిక్ డిసార్డర్. ఓకే, అంటే మెంటల్గా వాడు ఎమోషనల్గా అలా సఫర్ అయ్యాడు, అలా బాధపడ్డాడు, అది వాడికి కడుపులో నొప్పితో వచ్చింది, అల్లాడిపోయాడు, చిన్న డోస్తో తగ్గిపోయాడు. సో ఏ ఎమోషన్ అయినా మనం ఎలా ట్యూన్ చేస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది ఇలా గోర్లు కొరికేస్తూ ఉంటారు, కొంతమంది ఇలా జుట్టు తీసుకొని ఇలా తింటూ ఉంటారు కదా, కొంతమంది అన్డైజెస్టబుల్ సబ్స్టెన్సెస్ ఎక్కడ కనిపించినా చిన్న చాక్ పీసో ఇంకేదో గోక్కొని తింటూ ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, టిమిడ్నెస్. అంటే వాళ్ళకి తెలియని ఒక భయము, ఒక భీతి లోపల వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అది మనం వాళ్ళని ఎలా మలచాలి అన్నది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర మెంటల్ సఫరింగ్ ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటే నేను ఫస్ట్ ఇంట్లో వాళ్ళని కూడా నేను మాట్లాడతాను. ఏదో ఒక కేసుని చూసి అమ్మయ్య నాకు ఫీజు వచ్చింది కదా అని జేబులో పెట్టేసుకుని ఊరుకోను. వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా పిలిచి నేను మాట్లాడతాను. బికాస్ ద ఎన్వైర్న్మెంట్ ప్లేస్ ద కరెక్ట్ రోల్ ఫర్ ఏ పర్సన్. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి ఎందుకు ఆ పిచ్చి వచ్చింది, ప్రతి వాడికి వ్యాపకాయంతో వెర్రి ఉంటుంది, కానీ ఆ వెర్రిని సూపర్ ఈగో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అవునా కదా, ఇప్పుడు మీకు వెర్రి ఉంటుంది, అమ్మ ఒకసారి 10 సార్లు అమ్మ ఒక మాట చెప్పింది అనుకో, హేపా నేను తర్వాత చూస్తానంట, అది వెర్రి, అది ప్రతి వాడికి ఉంటుంది. కానీ ఆ వెర్రి పిచ్చిలోకి మారినప్పుడే మందు అవసరం ఉంటుంది. చాలామంది ఈ మానసికంగా దెబ్బతిన్నప్పుడు ఎక్కువ శాతం మనం మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు ఇంట్లో బంధువుల్ని, చుట్టరికాలని, ఫ్రెండ్స్ని మర్చిపోతూ ఉంటారు, ఇంకేం గుర్తుండవు వాళ్ళకి. అవి నిజంగా జరుగుతాయి అంటారు అలాగే?
చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి. ఎందుకు అలా జరుగుతుంది? ఒక్కొక్కసారి అంటే ఇది చాలా వాస్ట్ టాపిక్ అమ్మా. అసలు మెంటల్ డిజార్డర్స్ అన్నది నేను ఐ ఎంజాయ్ సీయింగ్ మై పేషెంట్స్ బికాజ్ వాళ్ళకు ఇంకొక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం చాలామంది పేషెంట్స్ వచ్చి కూర్చొని మాకు అది గుర్తులేదు అని, లేదు ఇంకేదో ఎప్పుడుదో గుర్తు చేసుకొని ఏడవడం అని, ఇలాంటివి చాలా బ్రూడింగ్ అంటారు, అలాంటివి చాలా చేస్తూ ఉంటారు. గుర్తు ఎందుకు ఉండదు అంటే ఇట్ మే బీ విత్ సమ్ ట్రామా, ఫ్రమ్ సమ్ మెంటల్ ట్రామా వేర్ హీ ఈజ్ ఇన్ ఎ షాక్ ఆర్ ఏదైనా తలకి గాయం తగలడం వల్ల కానీ ఇలా అవుతూ ఉంటాయి. సో మనకి సెట్ ఆఫ్ మెడిసిన్స్ మాకు ఉన్నాయి, చాలా ఉన్నాయి. లైక్ సడన్గా వస్తే కొన్ని మందులు, లేదు నెమ్మదిగా వస్తే కొన్ని మందులు. లైక్ తలకి గాయం తగిలింది అంటే వెంటనే ఆర్నికాను, నాట్రమ్ సల్ఫో, హెలిబోరసో, అంటే పేషెంట్ సిమ్టమ్ బట్టి. ఇప్పుడు నేను మీకు మందులు చెప్పానంటే గబగబా ఎవరికో ఏదైందంటే అది తీసేసేసారంటే ప్రమాదం. అలా కాదు. ఇప్పుడు నేను మీకు చిన్నపిల్లవాడు ఎగ్జాంపుల్ ఇచ్చానా, ఎలా వాడు ఫీల్ అయ్యాడు అన్నది. ఆ డోస్ వేస్తేనే ఆ టైంకి అలా ఇదవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు అమెనీషియా అన్నారు, అంటే లాస్ ఆఫ్ మెమరీ విచ్ కెన్ బి టెంపరరీ ఆర్ విచ్ కెన్ బి పర్మనెంట్. ఒక్కొక్కసారి పర్మనెంట్గా కూడా ఉంటుంది, లేదు టెంపరరీగా వాడు అదృష్టవంతుడైతే దాని నుంచి బయటపడతాడు. సో ఫర్ సచ్ కేసెస్ వాట్ హ్యాపన్స్ ఈస్ దే ఆర్ కాన్ఫ్లిక్టెడ్. దే కెన్ ఈదర్ బీ అ టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్. టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఇప్పుడు ఒక కుక్కనే ఉందండి. జనరల్గా మనం మనుషుల గురించి ఎందుకు మాట్లాడడం, ఒక పిచ్చివాడు అయ్యాడు అంటే వాడు ఒక పశువుతో సమానం కదా. వాడు ఆ మానవత్వం అన్నది వాడికి అర్థం కాదు. హీ బికమ్స్ అన్ ఇన్హ్యూమన్ కదా. సో ఒక కుక్కనే ఉంది, అది దాని గీత అది గీసుకుంటుంది, దాని మేట్ని అది పెట్టుకుంటుంది కదా. అంటే మనిషి బ్రతికేది ఎందుకు? తిండికి, గుడ్డకి, షెల్టర్కి అండ్ రీప్రొడక్షన్, సెక్షువల్ యాక్టివిటీ. దిస్ ఈజ్ వెరీ కామన్ అండ్ ఎవ్రీ యానిమల్ డస్ ఇట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డస్ ఇట్. కానీ ఆ మార్కింగ్ వాడు పెట్టుకుంటాడు, ఈ దీంట్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక దీనిలో. అక్కడ ఎక్కడ వాడికి తేడా వచ్చినా కూడా అదొక షాక్లోకి వెళ్ళిపోతాడు వాడు. లైక్ టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అని నేను ఇప్పుడు మీకు చెప్పాను. మార్కింగ్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు ఒక కుక్క దాని ఏరియాని దాన్ని మార్క్ చేసుకుంటుంది, అలా గిరిగీసుకుంటుంది. అక్కడ షీ పాసెస్ అండ్ యూరన్. డిడ్ యూ అబ్జర్వ్ దట్? ఒక మేట్, ఒక ఆడకుక్క మగ కుక్క కలిసే ముందు షీ పుట్స్ అండ్ మార్కింగ్ అండ్ దే మీట్ ఇన్ దట్. సో టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్, నా టెరిటరీ నేను మార్క్ చేసుకున్నాను, ఇంకోళ్ళు రాకూడదు, పై వాళ్ళు రాకూడదు. అలా ఏమైనా అయిందనుకోండి వెంటనే వాడు షాక్లోకి వెళ్ళిపోతాడు. అలాగే లాస్ కాన్ఫ్లిక్ట్, సడన్గా మనకు తెలియకుండా మనం చాలా అభిమానించేవాళ్ళం, ప్రేమించేవాళ్ళం, టక్మని జరిగిపోయారనుకోండి, లాస్ కాన్ఫ్లిక్ట్. ఇలా బోల్డ్ అనే రకాలు ఉన్నాయి వాడు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడానికి. అంటే ఒక ప్రెగ్నెన్సీ ఉంది, ఒక ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మానసికంగా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకు పుట్టబోయే పిల్లలకు కూడా అది సోకే అవకాశం ఏమైనా ఉంటుందా? వెరీ ఫ్యూ కండిషన్స్ యూ సీ ద హెరిడిటరీ అండి. హెరిడిటరీ, ఎన్వైర్న్మెంట్, వాళ్ళు ఉండే సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఆల్ దిస్ యాడ్స్ టు ద మెంటల్ డిస్హార్మనీ. అంటే మనం హార్మనీ అని ఎందుకు అంటున్నాము అంటే మన బాడీలో ఎండోక్రైన్స్, మన బాడీలో హార్మోన్స్ అన్నీ క్రమబద్ధంగా పనిచేసాయి అనుకోండి, మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఎంచక్క ఈల వేసుకుంటూ పాట పాడుకుంటూ మనం హ్యాపీగా ఉంటాం. కానీ ఎక్కడా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాడు ఆ డిస్టర్బెన్స్ని తట్టుకోలేకపోయాడు, వెక్సేషన్ అంటే బాగా వెక్స్ అయిపోయాడు, బాగా చికాక్గా ఉన్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, యాంగ్రీగా ఉన్నాడు, వాడు ఏమి చేయలేని నిస్సహాయతలో ఉన్నాడు అన్నప్పుడే కొంచెం వేపకాయ అంత వెర్రి మొదలయ్యి కొబ్బరికాయ అంత టెంకాయ అంత నిండిపోయే బుర్ర అయిపోద్ది. ఓకే ఓకే. అసలు మామూలుగా హోమియోపతిలో దీన్ని పూర్తిగా నయం చేయడానికి చాలా అండి. మేము ఎందుకంటే నేను మళ్ళీ మీకు మాటికి హోమియోపతి అనేటప్పటికి ఇది వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లాగా కాదు. లైక్ ఇన్ అలోపతి యూ హ్యావ్ అ సెట్ ఆఫ్ మెడిసిన్స్, లైక్ ఇంకా వేరే సిస్టంలో యూ గివ్ దట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ టు ద పేషెంట్స్. కానీ హోమియోపతిలో అలా కాదు, మేము అన్నీ చూస్తాం. లైక్ వీ గివ్ అండ్ కాన్స్టిట్యూషన్, వాడి కాన్స్టిట్యూషన్ ఎలాంటిది, వాడి టెంపర్మెంట్ ఎలాంటిది, వాడు అసలు అంతవరకు ఎందుకు నేను గుణాలు కూడా చూస్తాను. పేషెంట్కి రజోగుణమా, తమోగుణమా, సాత్వికుడా. సాత్వికుడికి ఎప్పటికీ ఇలాంటి మెంటల్ డిజార్డర్స్ ఉండవు, ఉన్న వాళ్ళకి ఓసిడీలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చాడు, వాడికి మనం ఒక ఆహారం తీసుకున్నప్పుడు కూడా మనం అగ్రెసివ్ అయిపోతూ ఉంటాం.
అది మీకు బాగా ప్రతి ఇంటర్వ్యూలో మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. సాత్విక ఆహారం తీసుకున్న మనిషి ఎలా ఉంటాడు, తామస గుణం ఉన్న ఆహారం ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఎంత వాడు అంటే జనరల్గా ద హార్మోన్స్ ఇంపాక్ట్ ద మైండ్. Like a dopamine ani, serotonin ani, you have a large set of hormones, epinephrine ani, norepinephrine ani, acetylcholine ani, GABA అని, ఇలా ఒక సెట్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి ఏవైతే మనం తినే ఆహారంతో ప్రేరేపితపడతాయి, లేదు మనం ఆలోచించే ఆలోచన విధానం వల్ల ప్రేరేపితపడతాయి. సో అలాంటి సెట్ ఆఫ్ హార్మోన్స్ ఎక్కడైతే ఉద్రేకపరుస్తాయో మనుషుల్ని, అవి కొన్ని అవాయిడ్ చేయమంటాం. ఫర్ ఇన్స్టెన్స్ సెరోటోనిన్ మీకు ఎక్కువ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అంటే పోర్కు తిన్న వాళ్ళకి బాగా, లేదు ల్యాంబ్ అంటే మన మేక, మటన్ తిన్న వాళ్ళకి, ఇలా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనిషి అగ్రెసివ్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అది కాకుండా మేడం గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొన్ని రకాలు చూస్తూ ఉంటాం. అంటే అది టైఫాయిడ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, అన్ని జ్వరాలే, అందులో కొంచెం డిఫరెంట్ చూస్తూ ఉంటాం. అలాంటి సింబల్స్ ఈ మానసిక ఒత్తిడి ఏమైనా చూసే అవకాశం ఉందంటారా? అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు DSM-5 అని ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు. లైక్ మనకి అసలు మానసిక రోగాలంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది. లైక్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్ అని, షిజోఫ్రెనిక్ అని, బైపోలార్ అని, డిప్రెసివ్ డిజార్డర్స్ అని, OCD అని, ట్రామాతో అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం దెబ్బ తగిలినప్పుడు కలిగే మతిమరుపు ఇంకేదో ట్రామాతో కానీ, లేదు ఈటింగ్ డిజార్డర్స్ అని, దాన్ని బులిమియా అంటాము, కూర్చొని వాడు తినేస్తూ ఉంటాడు, ఈటింగ్ డిజార్డర్స్ అని, స్లీపింగ్ డిజార్డర్స్ అని, సెక్షువల్ డిస్ఫంక్షన్ డిజార్డర్స్ అని, అంటే వాడు ఏమీ చేయలేక లస్ట్లో ఉన్నవాళ్ళు కొంతమంది, అంటే వాళ్ళని పర్వర్టెడ్గా కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా. సెక్షువల్ డిజార్డర్స్ అని, జెండర్ డిజార్డర్స్ అని, లైక్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలా అవన్నీ ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీ. ఇంకా డీప్గా ఇంకా లోతుగా మనం వెళ్ళాలి అంటే టెంపోరల్ లోబ్లో ఈ మానసిక రోగాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తి అయ్యే కారణం ఏంటి అంటే మనకి టెంపోరల్ లోబ్స్లో కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉంటాయో అవి క్రమబద్ధంగా పని చెయ్యకపోవడం వల్ల ఇన్ని డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ పిల్లల్లో డిస్ట్రక్టివ్ పిల్లలు ఉంటారు, చూసినా కూడా దబాదబా ఇలా పగలగొట్టేస్తూ ఉంటారు. లేదు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, క్లెప్టోమానియా అంటాం. క్లెప్టోమానియా అనేటప్పటికీ వాడికి ఆ వస్తువు అవసరం ఉన్నా లేకపోయినా, అది పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళల్లో కూడా ఉంటుంది క్లెప్టోమానియా. వాడు ఇలా పోతూ ఆ వస్తువు తీసుకొని జేబులో వేసుకొని వెళ్ళిపోతాడు, అంటే దొంగతనం. వాడు అది చెయ్యాలి అని కాదు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనకు చూపిస్తూ ఉంటారు, ఏలంగానే వాడు చెయ్యి ఇలా వణుకుతూ అది తీసేసుకోవాలి అని. అదేదో సినిమాలో వాడికి ఏమి లేకపోయినా వెనక బాటం చూడొస్తే కొట్టాలి అని నాగార్జున రమ్యకృష్ణ అదేదో మూవీ వచ్చింది. అలా వాళ్ళు ఆపుకోలేక కొన్ని అబ్సెసివ్ డిజార్డర్స్ ఉంటాయి, క్లెప్టోమానియా అని, అలాగే పైరోమానియా అని. పైరోమానియా అంటే జనరల్గా నిప్పుతో ఆడుతూ ఉంటారు, ఏది చూసినా తగలబెట్టేయాలనుకుంటారు. ఎక్కడో కాదు, మా ఇంట్లోనే మాకు పై ఫ్లోర్లో చిన్న గుంటడు ఉండేవాడు. వాడు ఒక వాషింగ్ మిషన్లో దిండ్లు తలగడాలు పిల్లోస్ వేసేసి నిప్పు అంటించేసి, లేదు ఇంట్లో కూర్చొని ఏ మూలో చిన్న కాగితం ఎదిగి నిప్పు అంటించేవాడు. ఆ అబ్బాయికి మేము హెపార్ సల్ఫ్ ఇచ్చాము, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత వాడు నిప్పు జోలికి వెళ్ళలేదు. ఒక వాషింగ్ మిషన్ కాలిపోయింది, బోల్డెన్ వస్తువులు కాలిపోయాయి, కానీ వాడికి ఆ మానియా ఉండే అనమాట. ఇది చూడంగానే ఇక్కడ ఇలా అంటించాలి. అలా బోల్డ్ అని అబ్సెసివ్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ OCDs అంటాము. కడిగిన చెయ్యి కడుగుతూ ఉంటారు, వేసిన తాళం చూస్తూ ఉంటారు, పెట్టిన గొళ్ళెం పెట్టామా లేదా అనుకుంటారు, గ్యాస్ బంద్ చేసామా లేదా అనుకుంటూ ఉంటారు. ఇంకా మనం లోతుగా వెళ్తే డిప్రెసివ్ డిజార్డర్స్ ఉంటాయి. వాడు ఎప్పుడు సదా బాధపడుతూ కృంగిపోతూ ఉంటాడు. లేదు మ్యానిక్ డిజార్డర్స్ ఉంటాయి, ఎక్కడ వాడు చాలా ఎగ్జాబరెంట్గా ఉంటాడు, చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు, యూఫోరిక్గా ఉంటాడు, అంటే వాడిని పట్టలేము.
అలా ఒక్కొక్క డిజార్డర్కి ఒక్కొక్క సెట్ ఆఫ్ మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి. అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఇప్పుడు మనం అలోపతిక్కి చూసుకుంటే ఈ క్లాసిఫికేషన్స్ అన్నీ చాలా అవసరం, కానీ హోమియోపతిలో మేము అలా కాదు. మేము వాళ్ళు ఇచ్చే సిమ్టమ్స్ని తీసుకొని వీ లేబుల్ దెమ్ ఆఫ్టర్ టేకింగ్ ద కంప్లీట్ కేస్, whether they are into delusions or hallucinations or manic people or insane people or they are into depressive mood or they are into elated excited mood or బాగా ఎక్సైట్మెంట్తో ఉంటారు. లైక్ ఇన్ హయోసైమస్ యూ సీ దే హ్యావ్ రిలీజియస్ మానియానా, దే హ్యావ్ పానిక్ అటాక్సా, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఇస్తూ ఉంటాం. అన్లైక్ అలోపతిలో ఏంటంటే వాడికి మానియా ఉంది, పానిక్ అటాక్ ఉంది అంటే వాడిని అక్కడ చేయడానికి వాళ్ళకు ఒక క్రమబద్ధమైన ఆర్డర్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. కానీ హోమియోపతి అలా కాదు. హోమియోపతి ఈజ్ అట్ వాస్ట్. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు టెంపర్మెంట్స్ కూడా మేము కన్సిడర్ చేస్తాము, వాళ్ళ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ చేస్తాము, వాళ్ళ గుణాలు కన్సిడర్ చేస్తాము. అసలు మనిషి వాడికి ఫస్ట్ ఎలా వచ్చింది, వాడి ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి మెంటల్ సిమ్టమ్ ఏంటి, ఎక్కడి నుంచి వాడు బయలుదేరాడు, ఎక్కడి నుంచి వాడి షాక్కి గురయ్యాడు అని చూసి మనం మందిస్తాం. ఇంకొన్ని విషయాలు ఏంటంటే అన్హీడోనియా అంటారు. అన్హీడోనియా అంటే జనరల్గా డిప్రెషన్లో ఉన్నవాడు, వాడు ఎందుకు డిప్రెస్ అయ్యాడు, అసలు కారణం ఏంటి అన్నది అది పక్కన పెడితే, ఆ డిప్రెషన్ వల్ల వాడికి వచ్చింది ఏంటి, ఇట్ ఈస్ ఫియర్ కాన్ఫ్లిక్టా అంటే స్కేర్ ఫ్రైట్ కాన్ఫ్లిక్ట్ అంటాం. స్కేర్ ఫ్రైట్ కాన్ఫ్లిక్ట్ అనేటప్పటికీ వాడికి ఈస్ట్రోజన్, ఆడవాళ్ళైతే టెస్టోస్టెరాన్ నార్మల్గా ఉంటుంది, ఈస్ట్రోజన్ తక్కువ అయి ఉంటుంది. అదే మగవాళ్ళకి అదే సేమ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అంటే టెస్టోస్టెరాన్ తక్కువ అయి ఉంటుంది, ఈస్ట్రోజన్ పెరిగి ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను హార్మోన్స్ ఎలా పనిచేస్తాయి ఏంటి అని. హార్మోన్స్ ఏవైతే మనకి బ్యాలెన్స్డ్గా మన బాడీలో ఉంటాయో అప్పుడు మనకు అన్నీ సరిగ్గా పనిచేస్తాయి. ఇప్పుడు నేను మీకు ఎన్హీడోనియా గురించి చెప్పాను. ఎన్హీడోనియా అనేటప్పటికి ఏంటి, హీ ఈజ్ ఇన్ టు యాన్ డిప్రెషన్ వేర్ హీ హ్యాస్ అన్ సోషల్ డిప్రెషన్ ఆర్ అన్ సెక్షువల్ డిప్రెషన్, ద ఇన్ఎబిలిటీ టు మూవ్ విత్ పీపుల్. అంటే వాడు ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు వాడంతలో వాడు బ్రూడ్ అయిపోతూ లోపల కుంగిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. బయటికి కొంతమంది ఏడవలేక వాడంతలో వాడు ఇంట్రోవర్ట్ అంటారు, లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తాము, నాట్రమూర్ అని, వీ హ్యావ్ మెనీ డ్రగ్స్, నాట్రమూర్ లాగా అలా కొన్ని డ్రగ్స్ ఇస్తూ ఉంటాం. ఇంకోటి సెక్షువల్ అనిడోనియా అంటాం. అంటే వాడు ఏమి చేయలేకపోతాడు, అయ్యో నేను చేయలేకపోతున్నానే అన్న బాధలో కూడా కృంగిపోతూ ఉంటాడు, బికాస్ ఆఫ్ హిస్ ఇన్అబిలిటీస్, ఇన్కేపబిలిటీ. అప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాట్ ఈజ్ ఇట్, వై ఆర్ యూ లైక్ దిస్, అసలు ఎందుకు అయ్యింది అన్నది వాడికి ఫస్ట్ చెప్పి ఆ తర్వాత మందులు ఇస్తాం. నేను చెప్పినట్టు మెంటల్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ మెంటల్గా ఇల్ అయ్యాడు అంటే ద ఎంటైర్ హార్మనీ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ డిస్టర్బ్డ్. సో మనం ఆ పేషెంట్కే మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా కూర్చోపెట్టి, ఈయనకి ఈ ఫలానా దగ్గర ఈయన ఇలా బాధపడుతున్నాడు, మీరందరూ ఈయనతో సహకరిస్తే ఈయన చాలా తొందరగా కోలుకుంటాడు అన్న ఒక ముక్క కూడా చెప్పి మేము అలాంటి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనండి, మానసిక వ్యాధుల గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియని చాలా మంచి సమాచారం అందించారు. మరొక సమాచారం అంటే మరొక వ్యాధుల గురించి మరొక వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తాం డెఫినెట్గా. ఈసారి నేను మీకు అసలు మేము రూబ్రిక్ ఎలా తీసుకుంటాము, ఒక మనిషి వచ్చి మనకి ఒకటి చెప్పాక మేము దాన్ని ఎలా కన్వర్ట్ చేసి రూబ్రిక్ తీసుకుంటాము, నేను ఇంకా ఏం కేసులు తగ్గించాను అన్నది కూడా నేను మీకు చెప్తాను. తప్పకుండా అండి. ఓకే, చూసారు కదండి, మన ఇళ్ళల్లో అవ్వచ్చు లేదంటే మన బంధువులకు అవ్వచ్చు, ఎక్కడైనా సరే మానసికంగా ఎవరైనా దెబ్బతిన్నట్లయితే డాక్టర్ గాయత్రీస్ హోమియోపతి ఇలాంటి చోటకి మనం వచ్చినట్లయితే అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఇలాంటి బ్రాంచెస్ని మీరు కలవాలనుకుంటే ఈ బ్రాంచెస్ యొక్క ఇది ఎర్రగడ్డ బ్రాంచ్ అండి. ఇలాంటి బ్రాంచెస్ కుక్కడపల్లిలో ఉంది, మాదాపల్లిలో ఉంది. డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి అవసరం ఉన్నవాళ్ళు అయితే వెంటనే ఆ కాంటాక్ట్కి మీరు కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మీ సమస్య అనేది తప్పకుండా తీరుతుంది. మరొక సమస్య దాని యొక్క సమాధానానికి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు.